మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో ఎన్నికల ముందు 10,000కు పైగా నకిలీ ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపైనే అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై విచారణ చేయాల్సిన అధికారులు ఇప్పటికీ దానిపై స్పందించడం లేదు. నకిలీ ఇళ్ల పట్టాలపై అప్పట్లో హడావుడి చేసిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం మంత్రిగా ఉన్నా కూడా ఈ కేసుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. అసలు మినిస్టర్ ఎందుకు సైలెంట్ అయినట్లు? మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, అతని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి కలిసి నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మచిలీపట్నం పరిధిలో రెవెన్యూ రికార్డులో కనిపించని సర్వే నెంబర్లతో ఇళ్ల పట్టాలను 10,000కు పైగా తయారు చేయించి పంపిణీ చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్ చిత్రాలను ముద్రించి మరీ ఇంటింటికి పప్పు బెల్లాల్లా పట్టాలు పంచిపెట్టారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పట్టాలు పంచుతున్న విషయం తెలిసి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొల్లు రవీంద్ర నాయకులు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అప్పట్లో ధర్నా చేపట్టారు. జగన్ చిత్రాలు వేసి ఉన్న నకిలీ పట్టాలను అధికారులకు చూపిస్తూ కొల్లు రవీంద్ర ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికలు నెల రోజుల్లో ముగియనుండగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పట్టాలు పంపిణీ చేయించడమేంటని నిలదీశారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి పేర్ని నాని పోటీకి దూరంగా ఉండి మచిలీపట్నంలో తన కుమారుడు పేర్ని కిట్టుని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. తన కుమారుణ్ణి ఎలాగైనా గెలిపించుకోవాలని పేర్ని నాని నకిలీ పట్టాలు సృష్టించి పంచారని అప్పట్లో కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ వాళ్ళ కుమారుని ఆందోళన ఎక్కించడానికి రకరకాల అడ్డదారులు చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు. ఇది చాలా మోసం, దగ, కుట్ర. ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట, ఎస్ఎఫ్ నెంబర్ 168 అంట. అసలు ఎస్ఎఫ్ నెంబర్ 160 అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతుంది జరిగింది. స్ట్రీట్ ఫీల్డ్ అంట. స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా? శ్మశానాలకు పట్టాలు ఇస్తారా? ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా? అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతా ఉన్నాడు. ఇంత కుట్రలు చేయాలా? పదవుల కోసం ఇంత కకృతి పడాలా? నీ కొడుకుని ఆందోళన ఎక్కించాలని చెప్పి ప్రజలను మోసం చేస్తావా? అప్పట్లో కొల్లు రవీంద్ర ఫిర్యాదుతో నాటి కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గా ఉన్న గీతాంజలి శర్మ వచ్చి నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే పట్టాలను పంపిణీ చేసి ఇప్పటికీ ఏడాదికి పైగా దాటిపోయింది. ఇప్పటికీ ఆ పట్టాలు వేలాది మంది పేదల వద్ద అలాగే ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు నకిలీ పట్టాలను సృష్టించి పంపిణీ చేసిన ఉదంతంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తాజాగా కేసు నమోదైంది. పేర్ని నాని అతని కుమారుడు పంచిన నకిలీ పట్టాల పంపిణీపై ఇప్పటి వరకు కేసు పెట్టడం కాదు కదా, కనీసం ఎవరు దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. నాడు చర్యలు తీసుకోవాలంటూ నిలదీసి ఆందోళన చేపట్టిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నం నగరంలోని రహదారుల పక్కనున్న మార్జిన్ స్థలాలు, చెరువుగట్లు, శ్మశాన వాటికల స్థలాలను పేదలకు ఇస్తామంటూ దొంగ సర్వే నెంబర్లతో పట్టాలను తయారు చేశారు. గత ఎన్నికల్లో తన కుమారుణ్ణి ఎలాగైనా గెలిపించాలని ఈ నకిలీ పట్టాల వ్యవహారాన్ని పేర్ని నాని దగ్గరుండి నడిపించారు. 2024 జనవరి నుంచి ఆ వ్యవహారాన్ని మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగానే నడిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక గుట్టుచప్పుడు కాకుండా పంచుతూ ఉండగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటికి 5,000కు పైగా పట్టాలను పనిచేశారు. ఈ వ్యవహారమంతా ఎవరి లాగిన్లో నుంచి చేశారన్నది ఇప్పటి వరకు బయటకు పొక్కనివ్వట్లేదు. కూటమి సర్కార్ కొలువుదీరి 11 నెలలవుతున్న నకిలీ పట్టాల వ్యవహారంపై కనీసం దృష్టి సారించింది లేదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పీజీఆర్ఎస్ ద్వారా ఆర్జీలు వస్తున్నాయి. విచారణ చేస్తున్నామంటూ ఆర్జీలను మోసేసి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు.
నగరంలోని చాలా ప్రాంతాల్లో సిమెంట్ రహదారుల పక్కన ఖాళీగా ఉంచిన మార్జిన్ స్థలాలకు పట్టాలను సృష్టించి ఇచ్చేశారు. మచిలీపట్నం నుంచి అంతకుముందే బదిలీ అయి వెళ్లిపోయిన తహసీల్దార్ సునీల్ సంతకంతో ఈ పట్టాలను తయారు చేశారు. ఈ సంతకాలు కూడా రకరకాలుగా ఉండడం చూస్తుంటే స్పష్టంగా అవి నకిలీవని అర్థమవుతుంది. వాటిపై సీల్ వేసి పంపిణీ చేశారు. ఈ పట్టాలను పేర్ని నాని కిట్టు స్వయంగా పేదలకు పంపిణీ చేస్తూ మళ్లీ తాము గెలిస్తేనే ఈ పట్టాలు చెల్లుతాయని, ఓటు తమకే వేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్న సమయంలోనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పట్టాలను రహస్యంగా ఉంచాలని, మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, 10 లక్షల నుంచి 20 లక్షలు ఒక్కో స్థలం విలువుంటుందని, వాటిలో ఇల్లు నిర్మించి ఇస్తామని పేదలను ప్రలోభపెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత నకిలీ పట్టాల పంపిణీకి కారణమంటూ ఓ వీఆర్ఓను సస్పెండ్ చేసి అంతటితో పనైపోయిందన్నట్టు వదిలేశారు. కానీ కీలకంగా వ్యవహరించిన తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి వేళ నకిలీ పట్టాలు తయారు చేస్తూ ఉండగా కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతలు వెళ్లి ఆందోళన చేపట్టారు. అసలు ఎలాంటి నకిలీ పట్టాలు ముద్రించడం లేదని, ఏమీ దొరకలేదంటూ జిల్లా సమాచార శాఖ రాత్రి 11 గంటలకు ప్రకటన విడుదల చేసింది. కానీ రాత్రి 12:30 కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ కి నకిలీ పట్టాలు దొరకగా వాటిని తన వెంట తీసుకెళ్లారు. నాడు ఏ పట్టాలు లేవంటూ ప్రకటించిన సమాచార శాఖ సిబ్బంది ఇప్పటికీ మచిలీపట్నంలో విధులు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. పట్టాలు పంపిణీ చేసిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అంతా మాయ చేసేసి కనీసం కేసు కూడా నమోదు చేయకుండా పక్కన పెట్టేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉన్నా వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అన్ని అధికారాలు ఉన్నా ఎందుకు ఇప్పటికీ కేసు నమోదు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నకిలీ పట్టాలు ఇప్పటికీ వేలాది మంది దగ్గర అలాగే ఉన్నాయి. కనీసం వాటిని రికవరీ చేసే ప్రయత్నం కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఆ పట్టాలతో వీధుల పక్కన ఉంచిన మార్జిన్ స్థలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేసే అవకాశాలు ఉందంటున్నారు. మరి పేర్ని నానిపై అప్పట్లో ఆ రేంజ్ లో ఫైర్ అయిన కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి కూడా ఎందుకు సైలెంట్ అయ్యారు ఆయనకి తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.